ఇంటర్ సప్లిమెంటరీ 2024 సంబంధించి కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టమని అడుగుతున్నారు. అదేవిధంగా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పమని అడుగుతున్నారు కదా. సో అందు గురించి వీడియో చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను ఏవైతే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తానో అండ్ నేను మీకు స్క్రీన్ మీద ఏదైతే పీడిఎఫ్ స్క్రోల్ చేస్తున్నానో ఇవి కనుక ప్రిపేర్ అయితే 100కి 90% పాస్ అయితే అయిపోతారు. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఓకేనా. సో కాబట్టి నేను ఏవైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఇవైతే ఫస్ట్ అయితే ప్రిపేర్ అవ్వండి. మరి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ అయితే మాత్రం మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. 8 మార్క్స్ అయిపోయిన తర్వాత 4 మార్క్స్ రండి. 4 మార్క్స్ అయిపోయిన తర్వాత 2 మార్క్స్ రండి. మరి 8 మార్క్స్ అంటే అన్ని లెసన్లు 3 లెసన్లు ఉన్నాయి కదా. మరి 3 లెసన్లు చదవాలా అంటే ఫస్ట్ 8 మార్క్స్లో మనకి ఏవో ఒక 2 రాస్తే చాలు కాబట్టి 2 లెసన్లు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఆ 2 లెసన్లు అయిపోయిన తర్వాత 4 మార్క్స్ రండి. 4 మార్క్స్లో కనీసం ఏవో ఒక 5 లెసన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అంటే అక్కడ 20 ఇక్కడ 16 ఎంత 36 మార్క్స్ వస్తాయి. ఈ 36 మార్క్స్లో మీరు ఏ విధంగా ఎంతో కొంత రాసినా అలాగ ఉండేది ఉన్నట్టు అయిపోయినా ఏవో ఎక్కడెక్కడ ఎగిరితే కదా దానికి ఒక 10 మార్కులు తీసండి. ఎలా కాకుండా 25 మార్క్స్ వస్తాయి ఈ విధంగా రాస్తే. ఇకపోతే మరి మాకు అంత డేర్ చేయలేం బ్రో, మాకు ఇదే లాస్ట్ అవకాశం అనుకుంటే అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఏవైతే ఫస్ట్ ఈజీ లెసన్స్ ఈజీ క్వశ్చన్స్ అనిపిస్తే ఫస్ట్ అవి ప్రిపేర్ అవ్వండి. ఆ ప్రిపేర్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో అదేవిధంగా మీకు ఇది ప్రిపేర్ అయితే మ్యాక్సిమం 40+ మార్క్స్ అయితే వస్తాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ పీడిఎఫ్ కనుక ప్రిపేర్ అయితే 60 కనీసం 40 ఇంకా ఎక్కువ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోయిన అవసరం లేదు. 60కి 60 వచ్చినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఓకేనా. 1 year 1 week సంబంధించి ఇవి కనుక ప్రిపేర్ అయితే ఇదే పీడిఎఫ్ నేను పెడితే వాళ్ళకి 55+ మార్క్స్ అనేవి రావడం జరిగింది. వాళ్ళే చెప్పారు. సో మేము బాగా రాసాం బ్రో, థ్యాంక్ యూ బ్రో అని కూడా చెప్పారు. అది కూడా నేను మీకు కావాలంటే మీరు వెళ్ళి ఆ వీడియోస్ కింద కామెంట్ బాక్స్లో చూస్తే మీకే కనబడుతుంది. సో ఇదైతే నేను అనుకుంటుంది ఏంటంటే కనీసం 40+ మార్క్స్ అయితే వస్తాయని ఈ పీడిఎఫ్ కూడా నేను అనుకుంటున్నాను. సో రావచ్చు, మేబీ వచ్చినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు, రాపోయినా మరి నేను చేయడానికి కూడా ఏం లేదు. ఓకేనా. అదేవిధంగా సో చాలామంది ఇంకో డౌట్ అడుగుతున్నారు, బ్రో మాకు ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టచ్చు కదా అని. సో నేను తప్పకుండా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో అందిస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే మీకు ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో అందించడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ ఏదైతే ఉందో అది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరెవరికైతే పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలి అనుకుంటున్నారో ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను అనమాట. అది ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ప్రెస్ చేసి మీరు నాకు మెసేజ్ చేస్తే ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి మీకు ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో అందరూ కూడా గమనించండి. ఫస్ట్ నేను ఏవైతే చెప్తున్నానో ప్రిపేర్ అవ్వండి. ఈ ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ.